హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? మిథోట్రిక్సేట్ గురించి తెలుసుకునే ముందు మిథోట్రిక్సేట్ని కనిపెట్టిన డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గురించి ఒక 4 పాయింట్లు తెలుసుకుందాం. హీ వాస్ బోర్న్ ఇన్ భీమవరం ఇన్ ఆంధ్రప్రదేశ్. హిస్ బ్రదర్స్ డైడ్ ఆఫ్ ట్రాపికల్ స్ప్రూ అండ్ మదర్ హ్యాడ్ ఫైలేరియాసిస్. తన ఇద్దరు బ్రదర్స్ కూడా ట్రాపికల్ స్ప్రూతో చనిపోతే మదర్కి ఫైలేరియాసిస్ వచ్చి బాధపడుతుంటే ఆ డిప్రెషన్తో 10th క్లాస్ ఎగ్జామ్స్ 2 సార్లు ఫెయిల్ అయ్యి 3rd అటెంప్ట్లో సక్సెస్ఫుల్గా పాస్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అయినట్టు ఏ ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి మద్రాస్ మెడికల్ కాలేజ్లో LMS సర్టిఫికేట్ పొందాడు. అప్పట్లో MBBS సర్టిఫికేట్ కంటే తక్కువగా లైసెన్సియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ అనే సర్టిఫికేట్ ఉండేది. అది ఎందుకు ఇచ్చారంటే గాంధీకి సపోర్టుగా ఓన్లీ ఇండియన్ డ్రెస్ మాత్రమే వేసుకుంటున్నాడు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు LMS సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ట్రాపికల్ మెడిసిన్లో డిప్లొమా చేశాడు. ఏమేం కనుక్కున్నాడంటే ATP యాజ్ అన్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ సెల్ అని, ఫోలిక్ యాసిడ్ని, దాని యాంటగోనిస్ట్ అయిన మిథోట్రిక్సేట్ని, డైఇథైల్ కార్బమజైన్ని, అండ్ హీ ఆల్సో ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ టెట్రాసైక్లిన్ డిస్కవరీ. ట్రాపికల్ స్ప్రూకి ట్రీట్మెంటు, ఫైలేరియాసిస్కి ట్రీట్మెంటు, క్యాన్సర్కి ట్రీట్మెంటు అన్నీ కనుక్కున్నాడు. ఇన్ని డ్రగ్స్ కనుక్కున్నాడు అని చెప్పి ఇతనికి విజార్డ్ ఆఫ్ 100 డ్రగ్స్ అని టైటిల్ ఇచ్చారు. ఒక ఫంగస్కి సుబ్బారోమైసిస్ అని, ఒక స్పైడర్కి టాంజానియా ఎల్లా ప్రగడ అని పేర్లు కూడా పెట్టారు. నౌ కమింగ్ టు అవర్ టాపిక్ మిథోట్రిక్సేట్. ఇది కేటగిరీ X డ్రగ్, అంటే ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. ఇంట్రొడక్షన్. దీనికి అదర్ నేమ్స్ ఏంటి? మిథోప్టెరిన్, 4-అమైనో N10 మిథైల్ టెరోయిల్ గ్లూటామిక్ యాసిడ్. ఇది వచ్చేసి యాంటీ మెటబోలైట్, యాంటీ ఫోలేట్, స్ట్రక్చరల్లీ సిమిలర్ టు ఫోలిక్ యాసిడ్. ఒక 2 పొజిషన్స్లో మాత్రమే ఫోలిక్ యాసిడ్కి దీంతో డిఫర్ అవుతుంది. ఏంటేంటివి అవి? 4th పొజిషన్లో హైడ్రాక్సిల్ గ్రూప్ బదులు అమైనో గ్రూప్ ఉంటుంది. 10th పొజిషన్లో హైడ్రోజన్ బదులు మిథైల్ ఉంటుంది. ఇది కూడా టెరోయిల్ గ్లూటామిక్ యాసిడే. ఫోలిక్ యాసిడ్ కూడా టెరోయిల్ గ్లూటామిక్ యాసిడే. ఏమేమి ఫార్ములేషన్స్లో అవైలబుల్లో ఉంది? ఓరల్ ట్యాబ్లెట్స్, IVIM, సబ్క్యూటేనియస్, టాపికల్. ఓరల్ ట్యాబ్లెట్స్ అడల్ట్స్లో ఇస్తే ఫుడ్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. అదే చిన్నపిల్లల్లో మిల్క్ కానీ మిల్క్ బేస్డ్ మీల్స్తో కానీ ట్యాబ్లెట్ ఇస్తే గట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. కమింగ్ టు ఫార్మకాలజీ. ఇట్ రీచెస్ పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ విత్ ఇన్ 1 hour, అంటే అబ్జార్బ్డ్ వెల్ ఫ్రమ్ ద గట్. ఇట్ హ్యాస్ ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్ అప్ టు 50%, అంటే రిమైనింగ్ 50% ఆఫ్ ద డ్రగ్గే ఫ్రీగా ఉండి మన బాడీలో యాక్షన్ చూపిస్తుంది. T-half వచ్చేసి 4 to 5 hours. మన బాడీలో బ్లడ్లో నుంచి 3 phases ద్వారా రెడ్యూస్ అవుతూ వెళ్తుంది మిథోట్రిక్సేట్. ఫస్ట్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా, డిస్ట్రిబ్యూషన్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్ ద్వారా. ఇది 0.75 hours జరుగుతుంది. నెక్స్ట్ రీనల్ ఎక్స్క్రీషన్. 95% ఆఫ్ ద డ్రగ్ అన్చేంజ్డ్ యాజ్ ఇట్ ఈస్ రీనల్ ఎక్స్క్రీషన్ ద్వారా ఎలిమినేట్ అయిపోతుంది 2 to 4 hours. నెక్స్ట్ 10 to 27 hours వరకు డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ అనే ఎంజైమ్ మన మిథోట్రిక్సేట్ని బ్లడ్లోకి స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఇంకో 10 to 27 hours బ్లడ్లోనే ఉంటుంది. ఇన్ని ఫేసెస్ ద్వారా మన బ్లడ్లో నుంచి రెడ్యూస్ అయ్యి వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని ట్రైఫేసిక్ రిడక్షన్ అన్నారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. ఆల్ ఓవర్ ద బాడీ డిస్ట్రిబ్యూట్ అయింటుంది, ఒక్క బ్రెయిన్లో తప్ప. ఎందుకంటే ఇట్ హ్యాస్ పోర్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ పెనట్రేషన్. Metabolized in liver by enzyme follyl polyglutamate synthase to form methotrexate polyglutamate. Both the drug methotrexate and its metabolite methotrexate polyglutamate, ఈ రెండు కూడా యాక్టివ్. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్. పొటెంట్ కాంపిటీటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ ద ఎంజైమ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్. దీనికి న్యాచురల్ సబ్స్ట్రేట్ ఏంటి? ఫోలిక్ యాసిడ్. కానీ మిథోట్రిక్సేట్ హ్యాస్ మోర్ అఫినిటీ దాన్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ ఉన్నా సరే డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ మిథోట్రిక్సేట్ యొక్క అఫినిటీ ఎక్కువ కాబట్టి మిథోట్రిక్సేట్తోనే బైండ్ అవుతుంది. ఆ తర్వాత ఫోలేట్ పాత్వే ఏది జరగకుండా మన మిథోట్రిక్సేట్ బ్లాక్ చేస్తుంది. ఏంటి ఆ ఫోలిక్ యాసిడ్ పాత్వే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఫోలిక్ యాసిడ్ మీద డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ అనే ఎంజైమ్ 2 steps ద్వారా యాక్ట్ చేసి ఫస్ట్ డైహైడ్రోఫోలేట్ని, ఆ తర్వాత యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ టెట్రాహైడ్రోఫోలేట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఈ టెట్రాహైడ్రోఫోలేట్ నుంచి థైమిడైలేట్ సింథటేస్ ద్వారా థైమిడైలేట్ వచ్చి నెక్స్ట్ DNA సింథసిస్ జరుగుతుంది ఇన్ S phase. ఈ DNA సింథసిస్ యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ లైక్ హెమటోపాయిటిక్ సెల్స్ ఇన్ బోన్ మ్యారోలో ఈ DNA సింథసిస్ జరగకుండా ఆపేస్తుంది. సో కొత్త బ్లడ్ సెల్స్ ఏవి ప్రొడ్యూస్ అవ్వవు.
ఇప్పుడు ఒకవేళ మిథోట్రిక్సేట్ టాక్సిసిటీ వస్తే ఎలా ట్రీట్ చేస్తాం? ఇక్కడ డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ని ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి దీన్ని బైపాస్ చేసి మనం టెట్రాహైడ్రోఫోలేట్ ఇస్తే టాక్సిసిటీని ట్రీట్ చేసుకోవచ్చు. ఆ టెట్రాహైడ్రోఫోలేట్ ఏంటి? ఫోలినిక్ యాసిడ్, ఇది వచ్చి ఫార్మైల్ టెట్రాహైడ్రోఫోలేట్, ల్యూకోవోరిన్ కాల్షియం, సిట్రోవరం ఫ్యాక్టర్, ఈ మూడు కూడా ఒక్కటే టెట్రాహైడ్రోఫోలేట్సే. డైరెక్ట్గా మనం టెట్రాహైడ్రోఫోలేట్ ఇస్తున్నాం ఎందుకంటే డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ ఇన్హిబిట్ అయిపోయింది కాబట్టి. 15 to 25 mg ఇస్తాం. నెక్స్ట్ పార్షియల్గా మిథోట్రిక్సేట్ థైమిడిన్ కైనేసిన్ కూడా థైమిడైలేట్ సింథటేస్ను కూడా ఇన్హిబిట్ చేస్తుంది. సో దీన్ని బైపాస్ చేస్తూ థైమిడిన్ కనుక ఇస్తే థైమిడిన్ కైనేస్ ద్వారా థైమిడైలేట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్హిబిట్ అయిపోయిన థైమిడైలేట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. దేన్ని ఓవర్కమ్ చేసి? థైమిడైలేట్ సింథటేస్ని ఓవర్కమ్ చేసి. దేని ద్వారా? థైమిడిన్ ద్వారా. నెక్స్ట్ బ్లడ్ సెల్స్లో డిఎన్ఏ సింథసిస్ ఆగిపోయింది, ఇప్పుడు మనం స్టిమ్యులేట్ చేయాలి. ఎలాగా? గ్రాన్యులోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఫిల్గ్రాస్ట్రిమ్ ఇచ్చి. ఈ మిథోట్రిక్సేట్ వచ్చేసి వీక్ యాసిడ్ మరియు రీనల్ ట్రిబ్యూల్స్లో ప్రెసిపిటేట్స్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని తగ్గించి ఎలిమినేట్ చేయాలంటే మనం హైడ్రేషన్ అండ్ ఆల్కలినైజేషన్ ఆఫ్ యూరిన్ చేయాలి. ట్రీట్మెంట్ ఆఫ్ మిథోట్రిక్సేట్ టాక్సిసిటీ 4 పాయింట్స్ చెప్పా. పాయింట్ నెంబర్ 1, ఫోలినిక్ యాసిడ్. 2, ఓవర్కమ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ ఇన్హిబిషన్ బై మెథోట్రిక్సేట్. నెక్స్ట్ థైమిడిన్ టు ఓవర్కమ్ inhibition of thymidylate synthetase by methotrexate. Next, filgrastim to stimulate the inhibited DNA synthesis. Next, hydration and alkalinization of urine to eliminate excess methotrexate from the body. ఈ 4 రకాలుగా మనం టాక్సిసిటీని ట్రీట్ చేసుకోవచ్చు. మెయిన్గా హై డోసెస్ ఇస్తే హెమటలాజికల్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్గా వాడుకోవచ్చు. దీనికోసమే ఈ మిథోట్రిక్సేట్ కనిపెట్టింది. నో కమింగ్ టు డర్మటలాజికల్ యూజెస్ కి పనికొచ్చే మెకానిజం యాక్షన్ ఏంటి? ఇమ్యూనో సప్రెసివ్ ఆర్ ఇమ్యూనో మాడ్యులేటరీ యాక్షన్. వెరీ లో డోసెస్లో ఇస్తే ఈ యాక్షన్ జరుగుతుంది. మ్యాక్సిమం మనము 25 mg per week పెట్టుకోవాలి. ఇట్ ఇన్హిబిట్స్ డిఎన్ఏ సింథసిస్ ఇన్ ఇమ్యూన్ సెల్స్. ఇట్ ఇన్హిబిట్స్ బోత్ ప్రొలిఫరేషన్ అండ్ మైగ్రేషన్ ఆఫ్ లింఫాయిడ్ సెల్స్. ఇట్ ఇన్హిబిట్స్ ప్రైమరీ అండ్ సెకండరీ యాంటీబాడీ రెస్పాన్స్. ఇన్ని రకాలుగా ఇమ్యూనో సప్రెసివ్ ఆర్ ఇమ్యూనో మాడ్యులేటరీ యాక్షన్ చేస్తుంది. నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్. ఇట్ ఇన్హిబిట్స్ ఐకార్ ట్రాన్స్ఫార్మైలేస్. ఐకార్ అంటే ఏంటి? అమైనో ఇమిడజోల్ కార్బాక్సియామైడ్ రైబోస్ 5-ఫాస్ఫేట్. దీని యొక్క ట్రాన్స్ఫార్మైలేస్ని ఇన్హిబిట్ చేస్తే ఐకార్ ఎక్కువైపోయి ఇంట్రాసెల్యులర్ అడినోసిన్ ఎక్కువయ్యి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏ ఫర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ బికాస్ ఆఫ్ ఏ ఫర్ అడినోసిన్. నెక్స్ట్ యాంటీఫైబ్రోటిక్ యాక్షన్. దేని ద్వారా? కొల్లాజిన్ని డిక్రీజ్ చేస్తుంది. ఎలా? ప్రొడక్షన్ని డిక్రీజ్ చేసేస్తుంది, డిగ్రేడేషన్ పెంచుతుంది బై మ్యాట్రిక్స్ మెటాలో ప్రోటీనేసెస్ లైక్ కొల్లాజినేస్. సో దీనికి 3 రకాల మెకానిజం ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి. ఇమ్యూనో సప్రెసివ్ ఆర్ ఇమ్యూనో మాడ్యులేటరీ యాక్షన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, యాంటీ ఫైబ్రోటిక్ యాక్షన్. ఇప్పుడు యూజెస్ చూద్దాం. FDA అప్రూవ్డ్ డర్మటలాజికల్ యూజెస్ 2. ఒకటి వచ్చి సోరియాసిస్, ఒకటి వచ్చి సెజారీ సిండ్రోమ్. సోరియాసిస్లో కూడా మెయిన్గా సివియర్ సోరియాసిస్, ప్లాక్ సోరియాసిస్ గ్రేటర్ దాన్ 20% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా. ఇంకోటి సోరియాటిక్ ఆర్థరైటిస్. ఈ 2 మెయిన్. మిగిలింది పస్టులార్ సోరియాసిస్కి డ్రగ్ ఆఫ్ చాయిస్ వచ్చి యాసిట్రేటిన్. ఒకవేళ సిస్టమిక్ రెటినాయిడ్స్ కూడా రెస్పాండ్ అవ్వకపోతే, అదే మన యాసిట్రేటిన్కి ఫోటోథెరపీకి కూడా రెస్పాండ్ అవ్వకపోతే, అప్పుడు మనం సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్గా మిథోట్రిక్సేట్ని పస్టులార్ సోరియాసిస్కి వాడుకోవచ్చు. ఇంకా ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ కూడా వాడచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్ లేబుల్ యూజెస్. ఇమ్యూనోబుల్లస్ డిసీజెస్ లైక్ ఫెంఫిగస్ వల్గారిస్, సికాట్రిషియల్ ఫెంఫిగాయిడ్, బుల్లస్ ఫెంఫిగాయిడ్, ఎపిడర్మోలైసిస్ బుల్లోజా అక్విజిటా. ఆటో ఇమ్యూన్ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ లైక్ డర్మెటోమైసైటిస్, SLE, స్లీరోడర్మా, స్లీరెడిమా, డయాబెటికోరం. ఇక్కడ స్లీరోడర్మా అంటే థిక్కనింగ్ ఆఫ్ స్కిన్ బికాస్ ఆఫ్ ఫైబ్రోసిస్. మిథోట్రిక్సేట్కి ఆల్రెడీ యాంటీ ఫైబ్రోటిక్ యాక్షన్ ఉంది కాబట్టి దీంట్లో వాడచ్చు. లోకలైజ్డ్ స్లీరోడర్మా ఇస్ ఆల్సో నోన్ యాజ్ మార్ఫియా. ఈ 2 యూజెస్ని ఇమ్యూన్ అన్న వర్డ్తో బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇమ్యూన్, ఆటో ఇమ్యూన్ బుల్లస్ డిసీజెస్, ఇమ్యూనోబుల్లస్ డిసీజెస్. నెక్స్ట్ 2 డర్మటోసిస్లు, న్యూట్రోఫిలిక్ డర్మటోసిస్, ప్రోలిఫరేటివ్ డర్మటోసిస్. బెహ్సెట్స్, పయోడర్మా గ్యాంగ్నోజమ్, PRP, ప్లీవా, పిటీరియాసిస్ రూబ్రా పైలారిస్, పిటీరియాసిస్ లైకనాయిడిస్ ఎట్ వెరియోలిఫార్మిస్ అక్యూటా. నెక్స్ట్ యూజెస్
3 A's గుర్తుపెట్టుకోండి. అల్లోపీషియా ఏరియాటా, అటోపిక్ డర్మటైటిస్, పాలిఆర్టరైటిస్ నోడోజా. క్యూటేనియస్ పాలిఆర్టరైటిస్ నోడోజా. నెక్స్ట్ మిస్సెలేనియస్ యూజెస్. సార్కాయిడోసిస్, మైకోసిస్ ఫంగైడిస్, లింఫోమెటాయిడ్ ప్యాప్యులోసిస్. ఇక్కడ ఐఓడి అనే వర్డ్స్ ద్వారా ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్రాన్స్, క్యూటేనియస్ క్రాన్స్, క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా. కీలాయిడ్ కెరటోకాంతోమా. 2 Cలు 2 Kలు. కమింగ్ టు సైడ్ ఎఫెక్ట్స్. హెమటలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ చెప్పా. డిఎన్ఏ సప్రెషన్ ద్వారా బ్లడ్ సెల్స్ దేన్ని ప్రొడ్యూస్ అవ్వకుండా మైలో సప్రెషన్ జరుగుతుంది, పాన్సైటోపినియా వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. ఇది రాకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ 5 mg per day ఎక్సెప్ట్ ఆన్ ద డే ఆఫ్ మిథోట్రిక్సేట్. దీనివల్ల ఫోలిక్ యాసిడ్ వల్ల మైల్డ్ హెమటలాజికల్ సైడ్ ఎఫెక్ట్సే కాకుండా జిఐ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ హెపాటోటాక్సిసిటీ, పల్మనరీ టాక్సిసిటీ. ఈ రెండిట్లో ఫైబ్రోసిస్ జరగవచ్చు. పల్మనరీ టాక్సిసిటీలో ఒక ఇడియోసింక్రెటిక్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే అక్యూట్ నిమోనైటిస్. జిఐ సైడ్ ఎఫెక్ట్స్లో మోస్ట్ కామన్ నాజియా, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, డయేరియా. ఫోలిక్ యాసిడ్ పెట్టిన, డోస్ తగ్గించిన, ఆండాసెట్రాన్ ఇచ్చిన క్రానిక్ డయేరియా ఉందంటే ఇట్ ఇండికేట్స్ టాక్సిసిటీ. నెక్స్ట్ రీనల్ డిస్ఫంక్షన్ ఎలా చేస్తుంది? ఇట్ గెట్స్ ప్రెసిపిటేటెడ్ ఇన్ ద రీనల్ ట్యూబ్యూల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఓవర్డోస్. స్కిన్ అండ్ మ్యూకోజా. ఓరల్ అల్సర్స్ కానీ ర్యాపిడ్ అల్సరేషన్ ఇన్ సోరియాటిక్ ప్లాక్ కానీ జరిగితే ఇట్ ఇండికేట్స్ మెథోట్రిక్సేట్ టాక్సిసిటీ. స్కిన్లో ఇంకోటి రీకాల్ రియాక్షన్ అనేది జరుగుతుంది ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ప్రయర్ ఇరేడియేషన్ ఆర్ రీసెంట్ సన్బర్న్. ఇరేడియేషన్ వల్ల అయితే రేడియేషన్ రీకాల్ అని, రీసెంట్ సన్బర్న్ వల్ల అయితే ఫోటోటాక్సిక్ రీకాల్ అని కానీ అంటాం. అదర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఎల్లోపీషియా, ఫెటిక్, హెడ్ఏక్, క్రానిక్ యూసేజ్లో హైపర్ పిగ్మెంటేషన్ కూడా వస్తుంది. కమింగ్ టు కాంట్రా ఇండికేషన్స్. అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ ఆల్రెడీ చెప్పాను, ఇది కేటగిరీ ఎక్స్ డ్రగ్. ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. లాక్టేషన్లో సిగ్నిఫికెంట్ థ్రాంబోసైటోపీనియా, లూకోపీనియా, అనీమియాలో కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్ రిలేటివ్. లివర్ని మన మెథోట్రిక్సేట్ అఫెక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ ఎఫెక్ట్ చేయగలిగే, లివర్ని ఎఫెక్ట్ చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఆల్కహాలిక్, డయాబెటీస్ మెల్లిటస్, హెపాటిక్ డిస్ఫంక్షన్ ఇవి ఉంటే ఇవి రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్. హెమటలాజికల్ డిసీజ్ కానీ రీనల్ డిస్ఫంక్షన్ కానీ ఉంటే డోస్ తగ్గించుకొని పెట్టుకుంటాం, ఇది కూడా రిలేటివ్ కాంట్రా ఇండికేషన్. హెచ్ఐవి పేషెంట్స్లో ఇవ్వకూడదు. ఆల్రెడీ మిథోట్రిక్సేటే ఇమ్యూనోసప్రెషన్. హెచ్ఐవి పేషెంట్స్లో ఆల్రెడీ ఇమ్యూనోసప్రెషన్ ఉంటుంది. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్లో ఇవ్వకూడదు, రీయాక్టివేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, టీవీ. నెక్స్ట్ కపుల్ కంటెంప్లేటింగ్ కన్సెప్షన్. మ్యాన్ కానీ ఉమెన్ కానీ 3 months వెయిట్ చేయాలి లాస్ట్ డోస్ ఆఫ్ మిథోట్రిక్సేట్ తీసుకున్నప్పటి నుంచి కన్సెప్షన్ కావాలంటే. ఎందుకంటే మ్యాన్లో రివర్సిబుల్ ఆలిగోస్పర్మియా, ఫిమేల్లో ఇది టెరటోజెన్. డ్రగ్ ఇంట్రాక్షన్స్. ఏ డ్రగ్స్ మిథోట్రిక్సేట్ ఎలివేట్ చేస్తాయి, ఏ డ్రగ్స్ తగ్గిస్తాయి? ముందు తగ్గించే డ్రగ్స్ 3 ఉన్నాయి, ఇవేంటి చూద్దాం. క్యాప్ అని గుర్తుపెట్టుకోండి. క్యాప్ ఇస్తే మిథోట్రిక్సేట్ తగ్గుతుంది. సిప్రోఫ్లాక్ససిన్, అమయోడరోన్, పెనిసిలమైన్. ఇది 50% ప్లాస్మా ప్రోటీన్ బౌండ్ కదా, అక్కడ ప్రోటీన్ బౌండ్ నుంచి డిస్ప్లేస్ చేస్తే ఫ్రీ డ్రగ్ ఎక్కువ అయ్యి మిథోట్రిక్సేట్ లెవెల్స్ పెరుగుతాయి. ఏవేవి పెంచుతాయి? ప్రోబెనెసిడ్, ఫెనిటాయిన్, ఫినోథయాజిన్, క్లోరాంఫెనికాల్, టెట్రాసైక్లిన్. ఇలానే కాకుండా ఇంకా ఎక్స్క్రీషన్ కూడా జరగకుండా బాడీలో మిథోట్రిక్సేట్ లెవెల్స్ని పెంచే డ్రగ్స్ ఏవి? ఎన్ఎస్ఐడ్స్, సాలిసిలేట్స్, సల్ఫోనమైడ్స్. సిమిలర్ ఫోలేట్ పాత్వేని ఇన్హిబిట్ చేసి హెమటలాజికల్ టాక్సిసిటీ తెప్పించే డ్రగ్స్ డాప్సోన్, సల్ఫోనమైడ్, కోట్రైమాక్సిజోల్. మనం వీక్లీ వన్సే తీసుకోమన్నా పేషెంట్ పొరపాటున డైలీ తీసుకుంటున్నాడంటే హెమటలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బిఫోర్ ఇనిషియేటింగ్ థెరపీ మనం బేస్ లైన్ సిబిసి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, స్క్రీనింగ్ ఫర్ హెచ్ఐవి, హెపటైటిస్ బి, టీబీ, హెపటైటిస్ సి, ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నీ చేయాలి. ఇవి ఎందుకు చేయాలో ఆల్రెడీ పైన రీజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెస్ట్ డోస్ 2.5 to 5 mg ఇచ్చిన 5 to 6 days తర్వాత మళ్ళీ సిబిసి విత్ ప్లేట్లెట్స్, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి చేసి నార్మల్ ఉంటే థెరప్యూటిక్ డోస్ ఆఫ్ 5 to 15 mg అకార్డింగ్ టు సివియారిటీ పెట్టుకుంటాం. ఆ తర్వాత సిబిసి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి ఇనిషియల్గా ఫస్ట్ ఫ్యూ మంత్స్ 1 to 2 weeks చేసి ఆ తర్వాత 1 to 3 months ఒకసారి చేసుకుంటాం. స్టార్ట్ చేసిన 6 monthsకి కానీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు కానీ చెస్ట్ ఎక్స్రే చేసుకోవాలి. టోటల్ ల్యూకోసైట్ కౌంట్ కనుక 3.5 కన్నా తక్కువ ఉన్న, ప్లేట్లెట్ కౌంట్ 1 lakh కన్నా తక్కువ ఉన్న, క్రియాటినైన్ 0.5 కన్నా ఎక్కువ ఉన్న, 2-fold ఇంక్రీజ్ ఇన్ లివర్ ఎంజైమ్స్ ఉన్న, ఇట్ ఆల్ ఇండికేట్స్ మెథోట్రిక్సేట్ టాక్సిసిటీ. క్రియాటిన్ క్లియరెన్స్ బాగుంటేనే మనం డ్రగ్ పెట్టుకోవాలి. ఒకవేళ 20 కన్నా తక్కువ ఉంటే డ్రగ్ పెట్టకూడదు.
20 to 50 ఉంటే హాఫ్ ద డోసేజ్ ఆఫ్ డ్రగ్గే పెట్టాలి. క్రియాటిన్ క్లియరెన్స్ బాగుంటేనే మనం డ్రగ్ పెట్టుకోవాలి. మిథోట్రిక్సేట్ లివర్ని అఫెక్ట్ చేస్తుంది. లివర్ అఫెక్ట్ అయిందా లేదా ఎలా చూస్తాం? గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటి? పర్క్యూటేనియస్ నీడిల్ బయాప్సీ. ఎప్పుడు చేస్తాం? క్యుములేటివ్ డోస్ కనుక 3.5 to 4 grams రీచ్ అయిపోతే నార్మల్ పీపుల్లో, హై రిస్క్ పీపుల్లో బేస్ లైన్గా ఒకసారి 3 to 6 months స్టార్ట్ చేసిన వెంటనే ఒకసారి చేసుకొని నెక్స్ట్ 1 to 1.5 grams క్యుములేటివ్ డోస్ రీచ్ అవ్వగానే చేసుకుంటాం. ఆ తర్వాత ఎవ్రీ 1.5 gram అడిషన్తో ఇంకోసారి లివర్ బయాప్సీ చేయాలి. ఇన్నిసార్లు లివర్ బయాప్సీ ఇన్వేజివ్ టెస్ట్ కాబట్టి కొన్ని నాన్ ఇన్వేజివ్ టెస్ట్ని కనుక్కున్నారు. యూఎస్జీ, ఫైబ్రోస్కాన్, అమైనో టర్మినల్ పెప్టైడ్ ఆఫ్ ప్రోకోలాజిన్ 3. సీరంలో కనుక ఇది ఉంటే ఫైబ్రోసిస్ జరుగుతుంది మన బాడీలో అని. కానీ దీనికి ఆర్గాన్ స్పెసిఫిసిటీ ఉండదు. ఏ ఆర్గాన్లో ఫైబ్రోసిస్ జరుగుతుందో చెప్పలేదు. యూఎస్జీ వచ్చి ఫ్యాట్ని ఫైబ్రోసిస్ని డిఫరెన్షియేట్ చేయలేదు. సో ఈ ఇన్వేజివ్ టెస్ట్ని మాటికి చేయకుండా ఒకసారి ఇన్వేజివ్ టెస్ట్, ఆల్టర్నేట్గా నాన్ ఇన్వేజివ్ టెస్ట్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లివర్ బయాప్సీని తగ్గించవచ్చు. పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ కనుక వస్తే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వమని అడ్వైస్ చేస్తాం. ఛానల్ పేరు గుర్తుంది కదా, ది యావరేజ్ డర్మాడాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా. దస్విదానియా.